దివంగత కందుల శివానందరెడ్డి స్ఫూర్తితో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా తమ కృషి కొనసాగుతోందని కేఎస్ఆర్ఎం కళాశాల అధినేత కందుల నాని తెలిపారు. కందుల శివానందరెడ్డి 5వ వర్ధంతిని పురస్కరించుకుని నగర శివార్లలో గల కేఎస్ఆర్ఎం విద్యా సంస్థల్లో గల కందుల శివానందరెడ్డి ఘాట్ వద్ద కందునాని కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుల శివానందరెడ్డి ఆశీర్వాదంతో తమ విద్యా సంస్థలను ప్రగతి పదంలో పయనింపజేస్తున్నామన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. తమ విద్యా సంస్థలకు సంబంధించి కేజీ సెట్తో పాటు ఎంసెట్లో ప్రతిభ కనపరిచిన వారికి స్కాలర్షిప్లను అందజేస్తున్నామన్నారు. ఈ క్రమంలో గతేడాది 70 మందికి స్కాలర్షిప్లను అందజేయగా ఈ ఏడాది 116 మందికి అందజేస్తున్నామన్నారు. అంతేకాకుండా తమ తండ్రి కందుల శివానందరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వివిధ సేవా కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన, కంటి వైద్య శిబిరాలతో పాటు చింతామణి, హరిశ్చంద్ర వంటి పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తున్నామన్నారు. తమ తండ్రి స్ఫూర్తితో విద్యా సంస్థలను మరింత పురోగతి సాధించేలా నిరంతరం తమ కృషి ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కందుల విద్యా సంస్థల చైర్మన్ కందుల మదన్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ చంద్రబాబు రెడ్డి, కళాశాల కరెస్పాండెంట్ కందుల రాజేశ్వరమ్మ, కందుల కుటుంబ సభ్యులు, కేఎస్ఆర్ఎం విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ 5వ వర్ధంతి కారణంగా మేము గత 2 ఏళ్లుగా కేజీ సెట్ రాసిన వాళ్లకు, ఎంసెట్ రాసిన వాళ్లకు వాళ్ళందరికీ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు దగ్గరగా అంటే మాకు సక్సెస్ రేటు ఆయన ఆశీర్వాదము విద్యార్థులకు ఏ రకంగా ఉంది అనేది ఈరోజు చూసి ఆ కౌంట్ని బట్టి మీకు బాగా తెలుస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లాస్ట్ ఇయర్ దగ్గరగా 70 మంది స్కాలర్షిప్స్ దాకున్నారు. ఈ ఇయర్ దాన్ని 116 మంది వరకు అయ్యింది. సో మేము అన్నట్టు ఉన్నత విద్య ఇవ్వాలని, ఉన్నత ఉద్యోగాలను తీసుకెళ్లాలని ఒకే ఒక కంకణంతో నేను కానీ మా అన్న కానీ ముందుకెళ్ళే ప్రయత్నంలో చేసే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు నా ఫ్యాకల్టీ, ప్రెస్ అండ్ మీడియా, మా నాన్ టీచింగ్ స్టాఫ్ ప్రతి ఒక్కరూ దీంట్లో కార్యకులు అయినారు. అండ్ ఈ మీట్ని ఇంకా చాలా సక్సెస్ చేస్తూ ఆ ఎగ్జామ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు దగ్గరగా 10,50,000 రూపాయల వరకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రైవేట్ విద్యా సంస్థ విద్య కోసం ఎంత కష్టపడుతుంది అనేది ప్రతి ఒక్కరూ దీన్ని తెలుసుకోవాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మరియు ఈరోజు పలు రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు పొద్దున భగవద్గీత చాంటింగ్ ఒకటి జరుగుతుంది. మధ్యాహ్నము ఇన్నో కనెక్ట్ అని చెప్పేసి ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉండే స్టూడెంట్స్ని ఈరోజు వాళ్ళ టాలెంట్ని బయట తీయాలని చెప్పేసి ఇన్నో కనెక్ట్ అని చెప్పి అదొక ఈవెంట్ ఒకటి జరుగుతుంది. సాయంత్రము మన పూర్వ వైభవాన్ని, నాటకాన్ని మనం ఎప్పుడు దాన్ని తీయలేం కాబట్టి అక్కడి నుంచే చిత్రాలు కానీ అవన్నీ రావడం జరిగాయి కాబట్టి ఆయన జ్ఞాపకార్థము ఈ 5వ సంవత్సరం జ్ఞాపకార్థం రోజు నాటకం కూడా పెట్టడం జరిగింది. కాలంలో ప్రతి ఒక్కరూ 6 ఇంచుల స్క్రీన్ని చేతిలో పట్టుకొని వాళ్ళ కన్నుని పోగొట్టుకుంటారు కాబట్టి విద్యార్థులకు కళ్ళు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐ క్యాంప్ ఒకటి చేయడం జరుగుతుంది. సో మాకు మీ టైం కేటాయించినందుకు వచ్చిన ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ ఆయన ఆత్మ శాంతి కోరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.